తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర. ప్రస్తుతం విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఇక్కడికి వచ్చి ఆ గంగమ్మ తల్లిని నమ్ముకొని ఆ గంగమ్మ తల్లి ఇచ్చే సంపద మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ మత్స్యకారులు సముద్రానికి వేటకు వెళ్ళి మత్స్య సంపదను తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ప్రతిరోజు కూడా వేలంపాట జరుగుతూ ఉంటుంది. మత్స్యకారులు తీసుకొచ్చిన మత్స్య సంపదను ఇక్కడ పెట్టి వేలం వేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వేలం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 15 నీ పేరు ఏం పేరు అమ్మా? సో ఈ వేలం పాట ఎలా జరుగుతుంది? 1500 వేసావా? మాకు 100 తలాలకు 1500. ఎవరు తెచ్చినా కూడా చాలా పెడతారు. పెట్టి నువ్వు పాట వేస్తావు. ఎవరు పడితే వాళ్ళే వేస్తారు. ఎవరు పడితే ఎవరి చేపలు వస్తే వాళ్ళే వేస్తారు. ఓకే, మీ అందరికి బోట్లు ఉన్నాయా? మీ బోట్లు చేపలు వస్తే మీరు పాట వేసుకుంటారు. సో మరి మీరు వేసినందుకు 100 రూపాయలు తీసుకున్నా? మరి మేము సంవత్సరానికి 30,000 ఇస్తాం, 20,000 ఇస్తాం తెప్పకి. ఓకే, అవి మనం తీసుకుంటాం. మళ్ళీ మాకు తిరిగి డబ్బులు ఇవ్వరు. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇలా వేలం పాట? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి కూడా. నువ్వు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా, ఎక్కువ. అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు ఎక్కువ వచ్చిందా? తెల్లగుండోళ్ళు పడుతున్నారు కదా, ఇప్పుడు ఎక్కువ. ఓకే, అప్పుడు నల్లగుండోళ్ళు పుట్టే వాళ్ళు తక్కువ. ఇప్పుడు 10 చేపలు కలిపి నువ్వు 1500 1600 అలా 10 చేపలు కలిసి ఎప్పుడైనా 10,000 15,000 ఇంకా తక్కువ వెళ్తాయి. 1000 రూపాయలకి 800కి వెళ్తాయి. ఎక్కువ వస్తే అలాగే వెళ్తాయి. ఓకే, ఇప్పుడు తక్కువ లేవు కదా చేపలు, ఎక్కువ రేటుకి వెళ్ళి అవి ఎక్కువ అయితే 800కి వెళ్తాయి. ఇంకా ఎక్కువ అయితే 600కి వెళ్తాయి. అంటే చేపలు ఎక్కువ అయితే రేటుకి వెళ్తాయి, తక్కువ చేపలు అయితే ఎక్కువ రేటుకి వెళ్తాయి. చూశారు కదా, అంటే వేలం పాట మనం సాధారణంగా ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాము. కాకపోతే ఫిషింగ్ హార్బర్ లో కూడా మత్స్యకార మహిళలు కూడా వేలం పాట వేస్తా ఉన్నారు. అంటే చేపలు తెచ్చిన తర్వాత ఎవరి బోట్ ఏదైతే తెస్తారో వారి బోటుకి చెందిన మహిళలు ఇక్కడ ఉంటారు. సో చేపలు తెచ్చిన తర్వాత దాన్ని 10 వాటా వేసి దాన్ని ఆ చేపలు బట్టి స్టార్ట్ చేస్తారు వేలం పాట. ఎవరైతే నచ్చుతుందో వారు 100 పెంచుకుంటూ కొనుక్కుంటారు. సో ఈ విధంగా అయితే వేలంపాట జరుగుతూ ఉంటది. ఈ రోజు సత్యవతి గారు, ఆవిడతో పాటు నేను కూడా వేలంపాట వేసాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.